శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మనం జనవరి 21, 22 తారీఖుల్లో పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలంలో మనము సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా చేసుకోవడానికి శ్రీపాద స్వామి వారికి అందరికీ అనుగ్రహం చేశారు. దీంట్లో ముఖ్యంగా అంటే ఎందుకు చేస్తున్నామంటే మనం ఎన్నోసార్లు ఇళ్లల్లో గుళ్ళల్లో చాలా చోట్ల చేయించాము. కానీ శ్రీపాద వల్లభ జన్మస్థానంలో అంటే మూలస్థానంలో చేయడం చాలా మహిమగా ఉంటుందన్నమాట. ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. అంటే సిద్ధమ్మలో ఎక్కడ చదివినా ఆ పవర్ నేను కాదని చెప్పను, అదంతా ఒకటే. కానీ మూలస్థానంలో ఆయనకి ఇష్టమైన ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని స్వామి మనందరితో చదివించే అనుగ్రహాన్ని అదృష్టాన్ని ఇచ్చారు. కాబట్టి మనందరం ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకున్నాం. ఇది మన ప్రణాళిక కాదు, సాక్షాత్తు శ్రీవల్లభ స్వామి యొక్క అనుగ్రహంతో మాత్రమే ఇలా జరుగుతుంది. ఇది మనుషులు పుట్టిన బుద్ధి కాదు, భగవంతుడు పుట్టిన సంకల్పం, భగవంతుడు పుట్టిన ఆ ఇష్టం. కాబట్టి ఇది చాలా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ కూడా యూట్యూబ్ చూసే ప్రేక్షకులు అందరూ కూడా పిఠాపురం 21, 22 తప్పకుండా రండి. 4 సాయంకాలం 4 గంటలకు పరిచయం వేదిక. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు కావచ్చు, లేదంటే మన దత్తబిడ్డల గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో చాలామంది ఎక్కడెక్కడి నుంచో అందరూ చాలామంది వింటున్నారు ప్రతిరోజు 3 నుంచి 4 వరకు. వాళ్ళందరూ కూడా అంటే అందరిని నేను చూడలేదు, వాళ్ళు నన్ను చూడలేదు, ఏదో కొంతమంది మాత్రమే చూశాను అనమాట డైరెక్ట్గా. కాబట్టి పరిచయం ముందుగా దానికోసం ఏర్పాటు చేస్తే ఇది శ్రీపాద అనుగ్రహం ఇలా తయారైందనమాట. చక్కగా అక్కడికి వెళ్ళి సిద్ధమలం చేసుకున్నాం. ఇలాంటివన్నీ మనకు దొరికాయన్నమాట. అయితే అక్కడ వెళ్ళి అందరూ ఒకరికొకరు ఆత్మీయులుగా కలుసుకొని ఆనందంతో చక్కగా స్వామి దగ్గర మనం అందరం కలిసిమెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ స్వామితో 2 రోజులు చక్కగా మనం అందరం అక్కడ మన అంటే ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చాలా గొప్పగా మనం అందరం చేసుకున్నాం, పండుగ చేసుకున్నాం. ఇదే మనకు అసలైన సంక్రాంతి, దీపావళి, అలాగే ఉగాది, మన వినాయక చవితి, ఏ పండుగ అనుకోండి ఆ పండుగ. ఎందుకంటే భగవంతుడితో దగ్గర ఉండి చాలా ఆనందాన్ని అనుభవిస్తాం. కాబట్టి మనకు ఇదే మనకు మహా పండుగలు. అంటే మీరందరూ కూడా యూట్యూబ్ చూసే ప్రేక్షకులు అందరూ కూడా పిఠాపురం రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వస్తారని చెప్పేసి నేను ఇక్కడ చాలా మీ అందరినీ నిజంగా ఒక ఆర్డర్ వేస్తున్నానేమో పర్వాలేదు, లేదంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నానేమో అనుకోండి. పిఠాపురం రావాలంటే చాలా కష్టమమ్మ, రాలేరు. ఎందుకంటే రాలేరంటే బస్సులు దొరుకుతాయి, ట్రైన్లు దొరుకుతాయి, ఫ్లైట్లు అన్నీ దొరుకుతాయి. కానీ స్వామి అనుగ్రహం దొరకడం మాత్రం చాలా కష్టమమ్మ. కాబట్టి మీరు స్వామి సంకల్పంతో నేను వెళ్ళాలి స్వామి, అక్కడ మీ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది కదా, కాబట్టి మేమందరం కూడా రావాలి అని ఆర్తితో మనం ప్రార్థిస్తే అక్కడ శ్రీపాదుడు మనకు చక్కగా మనకు టికెట్ ఇచ్చేస్తారనమాట. హ్యాపీగా మనం స్వామితో హ్యాపీగా ఉండొచ్చు. ఇది నా కోరిక అమ్మ. ఇది తర్వాత మళ్ళీ ఆ 22 కూడా పొద్దున కూడా సిద్ధమలకు 108 సార్లు మనం అందరం అక్కడ పారాయణ చేసుకుంటాము. అలాగే సాయంకాలం పరిచయ వేదిక అందరూ పరిచయం అవుతామని చెప్పాను కదా, అప్పుడు కూడా మన యొక్క శ్రీపాద జన్మం గురించి అంటే అందరికీ తెలుసు, కానీ స్వామి సంస్థానంలో చెప్పుకోవడం వేరే కదా. అలాగే గురు యొక్క మహిమల గురించి దీని గురించి మనం అందరం చెప్పుకునే ప్రయత్నం చేసి అందరం కలిసి ఉందాం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఆ యొక్క పిఠాపురానికి వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై గురుదేవ దత్త.